శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ శుక్రవారం కథా ప్రయాణంలోని మనం చదవాల్సిన పుస్తకం అనే శీర్షిక క్రింద మనం చర్చించుకోబోతున్న పుస్తకం పేరు 'ద సైకాలజీ ఆఫ్ మనీ'. ఈ పుస్తకం మనకు ఒక ఆర్థిక విజ్ఞానపూరితమైన మానసిక తత్వాన్ని చూపించే పుస్తకం. దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఇది మనం డబ్బు ఎలా సంపాదిస్తున్నాం అన్న అంశం గురించి కాకుండా, డబ్బు గురించి ఎలా ఆలోచిస్తున్నాము అనే అంశంపై ఎక్కువగా ప్రస్తావిస్తుంది. ఇక పుస్తక పరిచయం ఏంటంటే, ఈ పుస్తక రచయిత మోర్గాన్ హౌసెల్ ఒక ఫైనాన్షియల్ జర్నలిస్ట్‌గా పనిచేశారు. ఆర్థిక వ్యవహారాలపై సైకాలజీ ఎలా ప్రభావం చూపుతుందో, పెద్ద మనీ డెసిషన్‌లు తార్కికంగా కాకుండా భావోద్వేగాలతో ఎలా తీసుకుంటామో ఈ పుస్తకంలో చక్కగా వివరించారు. ఇక పుస్తకంలోని ముఖ్యాంశాలేంటంటే, డబ్బు గురించి నమ్మకాలు మన అనుభవాలపై ఆధారపడి ఉంటాయి. మీరు డబ్బు గురించి ఎలా ఆలోచిస్తున్నారో, అది మీకు ఎదురైన అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, ఒక నిరుద్యోగితను చూసిన వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒక స్థిర ఆదాయ కుటుంబం నుంచి వచ్చిన వారు ఎక్కువ రిస్క్ తీసుకుంటారు. అంటే మనం డబ్బును చూసే కోణం మన చుట్టూ ఉన్న ప్రపంచం మీద, పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఇక ఈ పుస్తకం మనకు తెలియజేసే మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, వ్యాఖ్యలు కాదు, అభ్యాసమే ఆర్థిక విజయానికి నాంది. డబ్బు గురించి ఎక్కువ తెలుసుకున్నవారు విజేతలు కాదని కాదు. తమ ఆదాయాన్ని సరైన రీతిలో నిర్వహించేవారు మాత్రమే విజయాన్ని సాధించగలుగుతారు. ఫైనాన్షియల్ సక్సెస్ ఈజ్ నాట్ ఏ హార్డ్ సైన్స్. ఇట్స్ ఎ సాఫ్ట్ స్కిల్. ఇక మూడవ ముఖ్య అంశం ఏంటంటే, సంకల్పము మరియు ఓర్పు. అవే సంపదను పెంచే మంత్రాలు. పెద్ద పెట్టుబడులు, స్టాక్ మార్కెట్ లాభాలన్నీ ఓర్పుతో పనిచేసేవారి పరమే. వారెన్ బఫెట్ సంపదలో 90% పైగా 60 ఏళ్ల తర్వాత వచ్చింది. దీనికి కారణం సుదీర్ఘకాలం పెట్టుబడులు పెట్టడం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ పట్ల నమ్మకం. ఇక ఈ పుస్తకంలోని ఇతర ముఖ్యమైన అంశాలేంటంటే, సరైన నిర్ణయాల కంటే స్థిరమైన అలవాట్లు ముఖ్యం. మనం ఎంత తెలివిగా ఆలోచించినా ఫైనాన్షియల్ విజయం అంటే మంచి అలవాట్లు. అంటే సేవ్ రెగ్యులర్లీ, ఇన్వెస్ట్ వైజ్లీ, అవాయిడ్ డెట్. ఒకసారి తప్పిదం చేసినా పర్లేదు కానీ, నిరంతరంగా దుర్నీతిగా ప్రవర్తించడం ప్రమాదకరం. ప్రతి ఒక్కరికి డబ్బుపై తార్కికత కన్నా భావోద్వేగ స్పందన ఎక్కువ. మీరు ఎంతగా ప్లాన్లు లేదా ప్రణాళికలు వేసినా, ఎమోషన్ ఆధారంగా డబ్బును మనం వాడతాం. అందుకే ఫైనాన్షియల్ ప్లానింగ్ కంటే ఫైనాన్షియల్ బిహేవియర్ ముఖ్యం. ఇక మన శ్రోతలందరికీ ఈ పుస్తకం ద్వారా అందించే ముఖ్యమైన సందేశం ఏంటంటే, మనం డబ్బుని ఎలా సంపాదిస్తున్నామన్న దానికంటే, దాన్ని ఎలా నిర్వహిస్తున్నామన్నది ముఖ్యం. మనం ఎలా ఆలోచిస్తున్నాము అన్నది ముఖ్యం. ఈ పుస్తకం మనలో పారదర్శక ఆర్థిక ఆచరణ, అతిగా ఖర్చు చేయకూడదనే జాగ్రత్త, ఆత్మ నియంత్రణ, భవిష్యత్ దృష్టికోణం లాంటివెన్నో పెంచుతుంది. ఇక ముగింపు లేదా ముక్తాయింపు ఏంటంటే, ది సైకాలజీ ఆఫ్ మనీ అనేది మన డబ్బు తత్వంపై మనం చేసే ఆత్మ పరిశీలన. ఈ పుస్తకం చదివిన తర్వాత మనం తలుచుకోక తప్పదు. నేను డబ్బుని ఎలా చూస్తున్నాను? నా ఆర్థిక నిర్ణయాల వెనక భావోద్వేగాలేనా? ఇలాంటి విషయాలన్నిటికీ పైగా ఆర్థిక విజ్ఞానం పట్ల కొత్త దృష్టిని ఇచ్చే ఒక మార్గదర్శి ఈ పుస్తకం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందా? కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని చెప్పండి. తదుపరి ఎపిసోడ్‌లో మరో మంచి పుస్తక సమీక్షతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.